హలో అండి. ఇదేంటో మీకు తెలుసా? ఇది చూడ్డానికి పెసరట్టులాగా ఉంది కదా, కానీ పెసరట్టు కాదు. ఇది కరివేపాకు దోశ. కరివేపాకు దోశ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నార్మల్గా మనం దోశ చేసుకుంటూనే ఉంటాం కదా. ఆల్రెడీ 2 రోజుల నుంచి మేము ఒకరోజు మామూలు దోశ, ఒకరోజు ఆనియన్ దోశ వేసుకున్నాము. ఇంకా దోశ పిండి ఉంది. అప్పుడప్పుడు గుంట పొంగడాలు వేస్తుంటాను. ఇంకా బోర్ కొడితే ఏం చేద్దామా అనుకుంటే కరివేపాకు ఎక్కువగా కనిపించింది. సరే, కరివేపాకు దోశ చేద్దామని కరివేపాకు తీసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసి దాన్ని దోశ పిండిలో కలిపాను. ఇలా కరివేపాకు దోశ వేసుకున్నాము. చాలా చాలా బాగుంది టేస్ట్. కలర్ కూడా పెసరట్టు కలర్లో ఉంది. ఫ్లేవర్ అయితే చెప్పక్కర్లేదు. కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా దోశలోకి వచ్చి మిక్సీ వేయడం వల్ల చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా ఇది చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మనకి కరివేపాకుని కూరల్లో వేసిన పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో చాలా పోషకాలు ఉన్నాయి కదా, అందుకనే అవన్నీ మనకు అందాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కరివేపాకు మనకి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, అంటే హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఇంకా ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.